మునుగోడు మండల పరిధిలో అక్రమంగా గంజాయిని విక్రయిస్తున్న 5 నిందితులను ఎస్ఐ సిహెచ్ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది పట్టుకున్నారు. వీరిని పట్టుకుని విచారిస్తుండగా మరో 35 మంది గుర్తించినట్టు తెలిసిందన్నారు. వారికి నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ నిందితుల దగ్గర నుండి సుమారు 25,000 రూపాయల విలువ గల 5 ప్యాకెట్ల 1 కేజీ గంజాయి, 4 సెల్ ఫోన్లు, 2 బైకులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరి దగ్గర నుండి 5 ప్యాకెట్లలో 2,500 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. అందరికీ నమస్కారం. మనకి ఒక ఇద్దరు పెడ్లర్స్, గొల్లం వెంకటేష్ అండ్ దోటి రామరాజు, వీళ్ళిద్దరూ రెగ్యులర్గా మునుగోడు మండల్లో గాంజా కన్జ్యూమ్ చేసుకుంటూ గాంజా తీసుకొని వచ్చి జనాలకి అమ్ముతున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ మీద మన మునుగోడు ఎస్ఐ గారు, సిఐ గారు, డిఎస్పీ గారు వర్కౌట్ చేసి వాళ్ళని ఫస్ట్ పట్టుకుంటే వాళ్ళ దగ్గర నుంచి మనకి 1 కిలో వరకు గాంజా దొరికింది. అయితే ఇందులో కొత్తగా మనము ఈ పెడ్లర్స్ వీళ్ళు ఎవరెవరికి అమ్ముతున్నారు అని చెప్పేసి అందరినీ కూడా లిస్ట్ అవుట్ చూస్తే మనకి అందులో 35 మంది వరకు బయటకు వచ్చినారు. సో ఈ 35 మంది అందరినీ కూడా మనము వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయడము, వాళ్ళని క్వశ్చన్కి పిలిపించడము, వాళ్ళు వాస్తవానికి డ్రగ్స్ కన్జ్యూమ్ చేసిరా లేదా అని చెక్ చేయడం. మీరు చూస్తే ఇక్కడ ఈ టీజీ న్యాప్కి వెళ్ళి మనకి 7 డ్రగ్ టెస్టింగ్ కిట్స్ కనిపిస్తున్నాయి. ఇదేంటంటే గాంజా కన్జ్యూమ్ చేసిన ఎవరైనా సరే ఈ యూరిన్ శాంపుల్ ద్వారా